ఏంద్ర వాడు ఊరేసుకులేస్తున్నాడా? వేసుకొనిరా ఎట్లుంటుందో చూద్దామా. అదే డ్రెస్సా వేసుకుంటే ఎట్లుంటుందో చూసేదానికా ఊరి. ఇంతకీ వాడు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నాడు? తెలియదే. ఈ వయసులో చావుకి కారణం ఈ మధ్య ఫోన్లో ఎక్కువ ఎవరితో మాట్లాడుతున్నాడా? అవునరా, 24 గంటలు ఎవరితో మాట్లాడుతున్నాడు. ఎవరైనా అప్పుగా డబ్బులు ఇయ్యండ్రా అని అడుగుతున్నాడా? నన్నే 20,000 అడిగినాడు. లేదని చెప్పినా. ఫోన్లో మాట్లాడేటప్పుడు సిగ్గుతో ముసిముసిన అవుతున్నాడా? అవునరా, అట్లా మెలికలు తిరిగిపోతుంటాడు. ఈ మధ్య ఫేస్ కి ఫేర్ అండ్ లవ్లీ కూడా పోస్తున్నాడు కదా? అవునరా. అయితే ఇది లవ్వే. నీకెడ తెలుసు? ఒకప్పుడు నేను కూడా ఫేర్ అండ్ లవ్లీ పూసుంటా. ఈ లవ్ అంటేనే ఇంతేరా, ప్రేమించిన అమ్మాయి ప్రాణం అనిపిస్తుంది, ఓ లేకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. ఇవన్నీ నీకెట్రా తెలుసా? నేను కూడా ఒకసారి నిద్ర మాత్రం తినేసుండా. కానీ అమ్మాయికి ఇంకొకరితో పెళ్లి అయిపోయింది. నీకా? అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ అయిపోయింది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకునిందేమరా? ఇష్టపడే చేసుకునింది. ఎందుకా? ఆ అబ్బాయిది గవర్నమెంట్ జాబ్. అమ్మాయి ఒకవేళ నీకు ఎదురు పడితే అమ్మాయిని ఏమని అడుగుతావో? పిల్లకాయలు ఎంతమంది అని అడుగుతాను. అయినా అందరూ అమ్మాయిలు ఆ విధంగానే ఉండరు కానరా. నిజమే, అందరూ అమ్మాయిలు ఆ విధంగానే ఉండరు. కానీ ఆ విధంగా కూడా కొంతమంది ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకి ఎదగలుగుతున్నారు. ఎందుక? మంచి వాళ్ళు కదా, సింపుల్గా మోసపోతాం కాబట్టి. సరే, ఇప్పుడు మనం వాడికి సూసైడ్ చేసుకోకూడదని నీతులు చెప్పినాం అనుకో, వాడేనాడు. ఎందుకనడా? నేను మాత్రం విన్నానప్పుడా కోమాలకు పోయి చచ్చి బతికిన ఆ ఎదవ కోసం. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి, వాడి తప్పు వాడే తెలుసుకుంటాడు. సూదే. మచ్చా ఉయ్యాలవుతున్నావా? చూస్తే తెల్లా ఊరిగా వేసుకుంటా ఉండేది. మచ్చా నాకు ఒక చిన్న సహాయం చేయరా. ఏంది? మొన్న వేసుకుని ఉండేవే బ్లూ కలర్ షర్టు నాకు ఇచ్చేమని మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పరా. నువ్వు ఎడదిరి చచ్చిపోతున్నావు కదరా, నీకెందుకు. నాకు ఈ చిన్న సహాయం చేయనంటే నువ్వు చచ్చిపోయేదాకా ఈ చుట్టుపక్కల ఎవరిని రాని కూడా నేను కాపలా కాస్తాను. ఎవరు రాదా? మచ్చా చచ్చిపోతున్నావా? చూస్తే తెల్లా. మచ్చా ఎడదిరి చచ్చిపోతున్నావు కదరా, నీ బైక్ నేను వాడుకుంటాను రా. నేను సావాల్సిందా? మీ ఇద్దరు చెప్పారా? నీకు బైక్ కావాలా? నీకు సొకాయి కావాలా? మచ్చా ఉండరా, ఒక్క నిమిషం రా. 5 నిమిషాల ముందు చచ్చేంత బాధలో ఉన్నావు, ఇప్పుడు చంపేంత కోపంలోకి మారిపోయినావు. ఈ కోపం కూడా 5 నిమిషాల మాయమైపోతుంది. అలాంటిది కొద్దిసేపు ఉండే బాధను తట్టుకోలేకుండా ప్రాణాలనే తీసుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ మచ్చా? శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక మాట చెప్పినాడు, కోపంలో ఉండేటప్పుడు సమాధానం ఇవ్వకూడదు, సంతోషంలో ఉండేటప్పుడు హామీ ఇవ్వకూడదు, బాధలో ఉండేటప్పుడు నిర్ణయం తీసుకోకూడదని. ఇప్పుడు చెప్పమచ్చా, అసలు ఏం జరిగింది? నా లవర్కి ఇంకొకరితో పెళ్లి అయిపోయింది. ఒకసారి అమ్మాయికి ఫోన్ చేయి. స్విచ్ ఆఫ్ వస్తున్నది. సరే, ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉందేమో కానీ అమ్మ ఎక్కడ? పనికి పోయినది. కూలీ ఎంత? 200. అంటే నెలకి 6,000. నెలకి 6,000 ఏ మూలకొస్తుంది? అర్థమవుతా ఉందా? ముందు కష్టపడి లైఫ్లో సెటిల్ అయ్యి అమ్మని బాగా చూసుకో, ఆ తర్వాత నిన్ను బాగా చూసుకునే అమ్మాయి ఖచ్చితంగా నీ లైఫ్లోకి వస్తుంది. సరే మామా. చనిపోవాలనుకునే ముందు మీరు చనిపోయిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచిస్తే చనిపోవాలని ఆలోచన రాదు. మా చుట్టుపక్కల కూడా ఇలాంటి మరణాలు ఎన్నో జరిగినాయి, అవి జరగకూడదనేదే మా ప్రయత్నం. మన ఫ్రెండ్స్లో ఎవరైనా సూసైడ్ చేసుకునే విధంగా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్.